పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున కూడి వచ్చిన సంఘానికి ప్రియమిత్రులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా ద అర్జెన్సీ ఆఫ్ అవర్ సర్వీస్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ ది గాడ్. దేవుని రాజ్యము కొరకు మన సేవ యొక్క అత్యవసరత. యాజ్ ఏ బిలీవర్స్గా, ప్రభు యొక్క విశ్వాసులముగా మనం ఈ లోకములో ఆయన యొక్క రాజ్యాన్ని విస్తరింపచేయాలి. అంటే అనేక మందిని ప్రభు వైపు నడిపించి వారిని ఆ సోల్స్ని మనము ప్రభువుకి చేర్చాలి. ఇదేదో ఒకరిద్దరి బాధ్యత లేక సంఘ గురువు, సంఘ దైవజనుడు అని కాకుండా ఇది విశ్వాసులైన వారి యొక్క అందరి బాధ్యత అయి ఉన్నది. అయితే ఇది ఏ ఒక్కరికి మాత్రమే చెందిన బాధ్యత అని సాతాను ఈ యొక్క వ్యాప్తిని, దేవుని రాజ్య వ్యాప్తిని అడ్డుకుంటూనే ఉంది. అయితే దేవుని రాజ్యములో మనం ఉండగా దేవుని రాజ్య విస్తరణ జరి మనం జరిపించడానికి మనము కొన్ని సార్లు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది, త్యాగాలు చేయవలసి ఉంటుంది. అంటే సాక్రిఫైసెస్ కూడా మనము చేయవలసి ఉంటుంది. అంటే లోకములో ఉండేటువంటి విషయాలు పరలోక విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనము పరలోక విషయముల గురించి ప్రాధాన్యత ఇవ్వాలి. వరల్డ్లీ థింగ్స్ అండ్ స్పిరిచువల్ థింగ్స్, ఈ రెండిట్లో మనము చేసుకోవాల్సినటువంటిది, ఎంపిక చేసుకోవాల్సింది స్పిరిచువల్ థింగ్స్, ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే చేసుకోవాలి. అలాగే మనకు అనేకమైనటువంటి పనులు ఉంటాయి ఈ జీవితంలో. ఈ జీవనయాత్ర సాగే చివరి వరకు కూడా అనేక రకాలుగా మనము మన యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము. అయితే దేవుని కొరకు సమయం వెచ్చించే విధానంలో మనకు రాజీ పడకుండా మనం తప్పనిసరిగా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మన యొక్క ధనములో 10వ భాగము సంఘానికి ఎలాగిస్తామో మన యొక్క సమయములో కొంత భాగము దేవునికి ఆయన పరిచర్యకు ఖర్చు పెట్టాలి. కానీ చాలామంది ఈ విషయంలో వెనుకంజలో ఉన్నారు. కొంతమంది ఇదేదో మా మనకు సంబంధించినది కాదు, అవసరమైనప్పుడే దేవుడు ఏదో రిటైర్మెంట్ అయ్యాక దేవుని సేవ చేద్దాం అనుకునేటువంటివి, అలాంటి ఆలోచనలు దేవుని వద్ద నుండి వచ్చినవి కావు. సో దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రతి విశ్వాసి కూడా తప్పనిసరిగా పనిచేయాలి. అది చాలా అత్యవసరమని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనంలో ఇద్దరు వ్యక్తుల్ని యేసు ప్రభువు కలవడం జరిగింది. వారు కూడా యేసును కలిశారు. వారిద్దరూ కూడా ప్రాబబుల్ శిష్యులుగా యాంటిసిపేట్ చేస్తున్నారు. అంటే శిష్యులుగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. అయితే ప్రభువు మరి నా వెంట రానగానే ఒకడు ఏం చేస్తాడంటే, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వస్తాను, సెలవమని మనవి చేస్తాడు. అంటే ఆ ఇంట్లో మరి డెత్ అయిందనమాట, తండ్రి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తాను అని అతను మనవి చేస్తాడు. ప్రభు ఏమంటాడంటే 60వ వచనంలో, మృతుల్ని తమ మృతుల్ని పాతిపెట్టుకొనేమో నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. అంటే ఇక్కడ ప్రయారిటైజేషన్ దేవుడు ఎవరికి ఇవ్వమంటున్నాడంటే, ఎక్స్క్యూజ్, చనిపోయిన వారు చనిపోయినట్లుగానే మిగతా వారు ఆ కార్యక్రమాలు చేసుకుంటారు, నీవు మాత్రము కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ ప్రకటించు అంటాడు. ప్రాబబుల్ డిసైపుల్ అనమాట. అంటే డిసైపుల్గా అవ్వాలి అనుకున్నటువంటి ఒకడు. ఇంకొకడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే శిష్యులు 12 మంది ఆ, ముందు 12 మంది సెలెక్ట్ అయ్యే ముందుగా జరిగినటువంటి విధానం ఇది. వాడు ఏమంటాడంటే,
ప్రభువా, నేను వెంట వచ్చేస్తాను కానీ నా ఇంట ఉన్న వారికి గుడ్ బై చెప్తాను, నాకు పర్మిషన్ ఇవ్వు అంటాడు. అంటే ఇక్కడ ప్రభువు యు డూ ఇట్ లైక్ దిస్ అనగానే ఆ విధముగా చేయకుండా, ప్రభువా నాకు కొంచెం పర్మిషన్ ఇయ్యి, ఇంటికి వెళ్ళి మా మమ్మీ డాడీలు నేను కలిసి వాళ్ళని కౌగిలించుకుని గుడ్ బై చెప్పి వస్తాను అంటున్నాడు ఇక్కడ. అయితే యేసు ప్రభు, జీసస్ క్రైస్ట్ హాజ్ నాట్ పర్మిటెడ్ హిమ్ టు గో. ఏమంటాడంటే, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. అంటే ఇక్కడ గమనించుకోండి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడేటువంటి వారు ఏ విధమైనటువంటి ప్రయారిటీస్ ఇవ్వాలో అన్నది మనం చూస్తున్నాం. ఇక్కడ నాగటిపై చెయ్యి పెట్టి, నాగలి తెలుసు కదా మీకు, ప్లవ్ షేర్ అంటారు ఇంగ్లీష్లో. నా మా అది నాగటిపై చేయి పెట్టేసి అటు ఇటు దిక్కులు చూడకూడదు. అంటే ఈ ఈ విధముగా వేరే దిక్కుకు చూసేటువంటి వాడు ఆ యొక్క పొలము దున్నడానికి అర్హుడు కాదు. ఒకే దిశలో వెళ్ళాలి. ఆ విధంగా దేవుని రాజ్యానికి పాత్రుడు అంటే ఆ యేసు ప్రభువు మీద విశ్వాసంతో ముందుకు పోవాలి. భూమిని దున్నడానికి తన కళ్ళను ముందే ఉంచాలి ఆ రైతు. అలా కాకుండా దిక్కులు చూడకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడే వారికి మరి అంకిత భావం ఉండాలి. ఇది క్రైస్తవ నిబంధన, నిబద్ధత అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ప్లౌమెన్ అనాలజీ, దున్నుతున్న వాడికి సారూప్యం ఎందుకు ఇక్కడ ఇచ్చాడంటే ప్రభు, ఆమ్, మరి ఆ ఆ రైతు పొలము దున్నేటప్పుడు ఆ దున్నే పని మీదే దృష్టి పెట్టాలి. నాగలిని నేరుగా నడిపించడానికి ముందే చూస్తూ ఉండాలి. కనుక మీరు కూడా దేవుని రాజ్య వ్యాప్తిలో లేక ప్రభు పరిచర్యలో వాడబడే విధముగా ఆయన వైపే, విశ్వాసమున కర్త అయినటువంటి యేసు వైపే చూస్తూ ముందుకు పోవాలి కానీ ఇంకా అటు ఇటు దిక్కులు ప్రపంచం వైపు, కట్టబాట్ల వైపు చూడకూడదని అంటున్నాడు. దీన్నే నేనేమంటున్నానంటే ప్రయారిటైజేషన్, ప్రాధాన్యత. ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే దానికి ఇవ్వాలి. దేవుని విషయాలు, లోక విషయాలు. ఈ విధంగా ప్రభువు ప్రభువు పరిచర్య అంటే తప్పనిసరిగా మనము దానికి టాప్ ప్రయారిటీ, నెంబర్ వన్ ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన ఇహలోక పరిస్థితులను కూడా ఆయన సరిదిద్దుతాడు. ఏదైనా సమస్యలుగా ఉంటే ఆయన చూసుకుంటాడు. నేనేమంటానంటే జనరల్గా మీరు ప్రభువు పని చూడండి, ప్రభువు మీ పని చూస్తాడు. మీరు ప్రభువు పనిని నెరవేర్చండి, ప్రభువు మీ సమస్యలు నెరవేర్చుతాడని పదే పదే మీకు చెప్తా ఉంటాను. మన విశ్వాస ప్రయాణానికి తిన్నగా చూడడమే అర్ధ హృదయం అక్కర్లేదు, పరిపూర్ణమైన హృదయం కావాలి ఆయనకి. ఆధునికంగా సామెత ఒకటి ఉంది ఏంటంటే, మోడర్న్ ప్రొవర్బ్ ఏంటంటే, మీరు ఎక్కడ చూస్తారో అక్కడికే మీరు నడిపించబడతారు. యు స్టీర్ వేర్ 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 యూ లుక్. మీ దృష్టి ఎక్కడుంటే అక్కడికి వైపే మీరు వెళ్ళిపోతారు. ఆ పక్క చూస్తుంటే పక్క వెళ్ళిపోతారు, నేరుగా చూస్తుంటే నేరుగా మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ మనము వెనకకి తిరిగి చూడకూడదు అనేటువంటి అంశంలో పాత జీవితం వైపు మీరు ఎన్నడూను చూడకండి. ఆ ప్రపంచిక అనుబంధాలు, మీ జీవితంలో కలిగినటువంటి ఆ యొక్క బ్యాడ్ మూమెంట్స్ని మర్చిపోండి. ప్రభుపై మనసు పెట్టి, దృష్టి పెట్టి ప్రభు వైపే చూస్తూ ముందుకు వెళ్ళండి. యేసును అనుసరించడానికి, ఆయన బోధనలకు ప్రాధాన్యత ఇవ్వడానికి, యేసు పరిచర్య చేయడానికి, ఆయన రాజ్య వ్యాప్తికి మీరు తప్పనిసరిగా మీరు నిబద్ధత కలిగి ఉండాలి. అంటే ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి. మనమందరం అదే విధంగా ఆ, చేస్తున్నాము. దేవునికి వందనాలు. కనుక మన నిబద్ధత అనేది, మన యొక్క కమిట్మెంట్ అనేది ప్రభు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయనే మనల్ని చూసుకుంటాడు. యేసుప్రభు డిసైపుల్గా చర్చెస్ ఆఫ్ గాడ్లో ఉన్న సభ్యులందరూ డిసైపుల్స్ అని పిలువబడతారు. మనకి తర్వాత చేస్తాను, దేవుని సేవకి వెళ్తాను, తర్వాత రొట్టె విరుస్తాను, తర్వాత వాక్యం వింటాను, యూట్యూబ్లో వింటాను అంటే కుదరదు. దెర్ ఈస్ అర్జెంట్ నీడ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దట్ యూ విల్ బి యాక్టివేటెడ్ టు డూ ద సర్వీస్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్.
క్రీస్తు రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి మీరు కొత్త కొత్త విషయాలు వినాలి. కొత్త కొత్త విషయాల ద్వారా మీ యొక్క విశ్వాసము బలపడాలి. ఆ విధముగా మీ యొక్క జీవితంలో ప్రభువుకి టాప్ ప్రయారిటీ ఇవ్వవలసి ఉన్నది. సో పాత పాత మార్గాలని మర్చిపోండి. మీ యొక్క శిష్యరికంలో ఇబ్బందులు లేకుండా ఉండడానికి యేసువైపే గురి చూడండి. మీ నాగలిపై చేయి పెట్టి తిన్నగా దున్నకుండా పక్కకు చూసేటువంటి వాడి పరిస్థితిలాగా మీకు ఉండకండి. క్రైస్తవ జీవితంలో ఒక నిబద్ధత, అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. మన కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు ఈ విధముగా కొంత నీరసించిపోయినటువంటి విశ్వాసాలు మనల్ని ఎప్పుడూ పీడిస్తూ ఉంటాయి. అవన్నీ దాటుకుని మనము ప్రభు యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఒక కమిటెడ్ డిసైపుల్గా యేసునందు విశ్వాసం ఉంచి ముందుకు పోవాలి. మనము ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అవన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. వెన్ గాడ్ కాల్స్, ఆర్ యు విల్లింగ్ టు గో? దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటుంటే నువ్వు ఆయన ఆయన పరిచర్య నిమిత్తము నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. ఎక్కడో అమెరికా వెళ్ళిపోమని, బాంబే వెళ్ళిపోమని, లేకుంటే దేశ విదేశాలు వెళ్ళిపోమని కాదు. దేవుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడే నువ్వు సేవ చేయమంటున్నాడు. ఆ విధముగా మనము సేవ చేయడానికి, అంటే కనిపించిన వారితో దేవుని యొక్క మంచి మాటలు మాట్లాడడానికి హృదయం సిద్ధంగా ఉంటే అదే సువార్త సేవ. అంతకంటే మించిన గొప్ప సేవ ఏమీ లేదు. అది చేయడానికి కూడా సాతాను ఎప్పుడూ కూడా మన మనస్సుల్లో ప్రభువు పట్ల కొంత రకమైనటువంటి నిర్లక్ష్యం, ప్రభు పట్ల ఆసక్తి లేని విధంగా చేసేస్తూ ఉంటుంది. అవన్నీ మనం బేరీ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఎలా యాక్టివ్గా ఉండాలి ప్రభు కొరకని. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19 నుంచి 21 వరకు ఇక్కడ ఆ, ఆ, ఎలైజా, ఆ, ఏలియా, ఆ, వారి వారి యొక్క వారి మధ్య ఉండేటువంటి ఆ యొక్క మాటలను మనం చూస్తున్నాం. 19వ వచనంలో ఏరియా కొన్ని రకమైనటువంటి పరిస్థితుల్లో ఆ, మా జజ్బేలు మా రాణి దగ్గర నుంచి కొంత థ్రెట్ ఉన్నప్పుడు భయపడిపోయి ప్రభువా నా ప్రాణాన్ని తీసేసుకొని యెహోవా దేవుణ్ణి అడుగుతాడు. అలా కాదు, నువ్వు నేను చూపించబోయేటువంటి ఎలీషాకు బాధ్యతను అప్పగించు. ఈ యొక్క దేవుని పరిచర్య బాధ్యతను అప్పగించని నువ్వు భయపడిపోవాల్సిన అక్కర్లేదు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ట్రాన్స్ఫర్ ఆఫ్ మినిస్ట్రీ జరుగుతుంది ఈ అధ్యాయంలో. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ మినిస్ట్రీ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి బాధ్యత. ఇప్పుడు సపోజ్ ఒక కలెక్టర్ గారు ఉన్నారు. వారు ఆఫీసులో ఉండి ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆ కార్యకలాపాలన్నింటినీ చూడాలి. ప్రజలందరూ కూడా సంతోషంగా జీవిస్తున్నారా లేదన్నది చూడాలి. ఆయన ట్రాన్స్ఫర్ అయితే వేరే కలెక్టర్ లేక ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇమీడియట్గా అపాయింట్ అవుతాడు. ఒక ప్రిన్సిపాల్ ట్రాన్స్ఫర్ అయ్యాడనుకోండి, ఒక ప్రిన్సిపాల్ లేడనుకోండి, సెలవు పెట్టి వెళ్ళిపోయాడు, ఇంకొకరికి అప్పగిస్తారు పదవి బాధ్యతలు. ఎందుకంటే ప్రజలు లేక విద్యార్థులు వారు శ్రమ పడకూడదు, సఫర్ అవ్వకూడదు. ఇక్కడ ఆమ్, ఆ, ఏలియా ఆమ్, భయంతో ఆ, చాలా బా నీరసించిపోయాడు. కాబట్టి ఓ పని చేయి, నువ్వు పరిచర్యను ఎలీషాకు అప్పగించేయి అని దేవుడు చెప్తాడు. ఆ ఎలీషాకు మీదకి వెళ్ళి దుప్పటి వేసేటువంటి సందర్భంలో మనము ఇక్కడ దుప్పటి కప్పగానే దాని అర్థం ఏంటంటే బాధ్యతలు తరలింపు అనమాట. బాధ్యతలు బదిలీ చేయుట, దేవుని పరిచర్య, బాధ్యతలు చేయుట. నేను ఒకనొక సందర్భంలో ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఈ ఇన్సిడెంట్ని చెబుతూ ఎలీషా ఒక ఆషామాషి మనిషి కాదు, అధిక సంపన్నుడు. పొలములో 12 జతల ఎడ్లను పెట్టి ఆయన పొలాన్ని దున్నుకుంటున్నాడు. చివరి జతతో తను తను ఆ యొక్క జతను దగ్గర ఉంటాడు. అప్పుడు ఏలియా వస్తాడు అని చెబుతూ అత్యంత సంపన్నుడై ఉండవచ్చును ఎలీషా. ఎందుకంటే పొలమును దున్నడానికి 12 జతల ఎద్దులను ఉపయోగిస్తున్నట్లుగా మనం ఈ చిత్రంలో చూస్తున్నాం, వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ, నువ్వు దేవుని పరిచర్యకు రా అనగానే ఆ 12 జతల ఎడ్లను, ఇక్కడ అరకల అని అంటాడు తెలుగులో,
12 జతల ఎడ్లను దుక్కి దుంచు దున్నించు దుక్కు దుక్కి ఆ, దున్నిస్తున్నాడు. అంటే పొలం దున్నుతున్నాడు. ఆ పొలము దున్నేటప్పుడు ఏలియా అతని మీద దుప్పటి వేస్తాడు. అది అది 19వ వచనంలో ఉంది. 20వ వచనంలో అతడు ఎడ్లని విడిచిపెట్టేశాడు. పరిగెత్తి ఆ, ఏలియాని పర్మిషన్ అడుగుతున్నాడు. నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తానని చెప్పగా ఇక్కడ ఏలియా పర్మిషన్ ఇస్తున్నాడు. ఆ, నువ్వు వెళ్ళి రావచ్చు అని. అప్పుడు తన యొక్క ఆ, ఎడ్లను కొన్ని తీసుకుని ఆ, ఆ యొక్క ప్లౌషేర్ అంటే ఈ ఆ, కాడి యోక్ ఇవన్నీ కూడా మంటలో వేసి మంచి భోజనము ఆ, వాళ్ళ బంధువులకి పెట్టి తర్వాత ఏలియా వెంబడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం దేవుని పరిచర్యకు. అంటే తన పాత జీవితాన్ని ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే బర్నింగ్ అవుట్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ లైక్ యోక్ కాడి ఇంకా చెక్కలు అలాంటివన్నీ కూడా బర్న్ చేసేస్తాడు. కొన్ని గుర్తి కలిగినటువంటి అంటే కొవ్వు పట్టినటువంటి ఎడ్లను ఆ, వధించి మంచి మాంసంతో భోజనం చేసి బంధువులందరికీ పెట్టి తల్లిదండ్రుల దగ్గర మా పర్మిషన్ తీసుకుని ముందు పెట్టుకుని వెళ్తాడు. ఇక్కడ ఒక నోటబుల్ ఇన్సిడెంట్ని మీరు చూస్తున్నారు. ఇతను ధనికుడు, బంధువులు ఎక్కువ, అదే విధముగా దేవుని మీద ప్రేమ ఎక్కువ. ప్రవక్తను గౌరవించడం తెలుసు. ప్రవక్త అంటే దేవుని మాటలు తీసుకొచ్చేవాడని. ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే ఏలియా హ్యాస్ పర్మిటెడ్ ఎలీషా టు సే గుడ్ బై టు దేర్ పేరెంట్స్ ఆఫ్టర్ ది కాల్. అక్కడ యేసుప్రభు యవనస్తుని అసలు వెళ్ళడానికే వీల్లేదు. కాడి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాదన్నాడు. దెర్ ఈజ్ ఎన్ ఇమీడియట్ అర్జెన్సీ నౌ. ఇప్పుడు చాలా అర్జెన్సీ, దేవుని సేవ చేసేవారు కావాలి. కోత విస్తారముగా ఉంది, పనివంటు తక్కువ అన్న విధముగా ఇప్పుడు ఇమ్మీడియట్గా మనము ఎండ్ డేస్లో ఉన్నాం కాబట్టి 2000 ఇయర్స్ బ్యాక్ నుంచే అంత్యకాలం మొదలైపోయింది. అప్పటి నుంచే మాట ఉంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకేంటంటే దేవుని దృష్టిలో ఆ, మ- 1000 సంవత్సరాలు ఒకరోజు, ఒకరోజు 7 సంవత్సరాలు అన్న విధముగా మనం ఏదో పెద్ద 70 ఏళ్ళు బతికితే 80 ఏళ్ళు బతికితే గ్రేట్ అనుకుంటాం. ప్రభుకి అది చిన్న ఒక స్మాల్ నంబర్ కింద యేసు ప్రభు చూస్తాడు. కాబట్టి ఆయన ఆలోచన విధానం వేరు, మన ఆలోచన విధానం వేరు. అప్పుడు మరి ఆ ప్రభు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల కిందట జరిగినటువంటి ఎలీషా ఆ యొక్క సంభాషణలో అర్జెన్సీ కనిపించలేదు మనకు. కానీ ఇప్పుడు అర్జెన్సీ ఇమ్మీడియట్గానే వచ్చాయి. తల్లిదండ్రులకు వెళ్తాను వాళ్ళకి బాయ్ చెప్తానంటే నో 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 నాట్ అట్ ఆల్ అని మరి ప్రభు చెప్పాడు. సో ఇక్కడ ధనికుడు, సంపన్నుడు, ఆ, మా బంధువులు ఎక్కువ అయినప్పటికీ దేవుని సేవ చేయమని ఆదేశం రాగానే ఆ దుప్పటి వేయగానే దాన్ని అంగీకరించాడు. దీని ముందు వీరిరువురికి సంభాషణ అయినట్లుగా ఇక్కడ మనం చూడం. మరి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19, 21లో మనం చూస్తే ఇక్కడ దేవుని సేవ ఆ, బదిలీ అవ్వడం చూస్తున్నాం. ఏలియా నుంచి ఎలీషాకు బదిలీ అవుతుంది. అక్కడ బదిలీ కాదు, యేసుప్రభు తన యొక్క పరిచర్యను ఏమీ బదిలీ చేయట్లేదు. అక్కడ కొత్త శిష్యుల్ని తీసుకునే విధానంలో పరిచర్యకు ఏ విధముగా ఉండాలి, సమస్తాన్ని వదిలేయాలి మీరు. ఇంకెవరిని కూడా, పేరెంట్స్ని కూడా మీరు ఆ, మ- వాళ్ళ వైపు వెళ్ళకూడదు. ఎవడైనా నా కొరకు తన తల్లిదండ్రులను కానీ తోబుట్టువులు కానీ వదులుకోకుండా ఉంటే, అంటే వదిలికి వేయవలసిన పరిస్థితులు వస్తే వాళ్ళు నా రాజ్యానికి అర్హుడు కాదు అంటాడు. ఆ విధముగా అక్కడ జరిగింది. ఇక్కడ విచిత్రంగా ఇంటికి వెళ్ళాడు, పార్టీ ఇచ్చాడు ఎలీషా. ఆ, గత జీవితం మర్చిపోయే విధముగా ఆ కాడి ఆ ఆ సామాగ్రిని అంతా కూడా తగలబెట్టేశాడు. ఆ, మంచి ఎద్దులను కట్ చేసి మంచి బిర్యానీతో వాళ్ళకి వంట చేశాడు. బిర్యానీ లేదు, మంచి వంట. వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. సో ఈ మొదటి రాజులు 19వ అధ్యాయం 29, 21, లోకా 9, 61, 22 చేస్తే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రెండు రెండు అధ్యాయాలని పోల్చి చూస్తే
కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ని మనం చూడొచ్చు. అంటే వేరు వేరు సందర్భాలు అయినప్పటికీ ఇవి గేదె ఎడ్లతో పొలం దున్నుకోవడం అవన్నీ సమానమైనప్పటికీ ఇక్కడ ఏంటంటే మెయిన్ డిసైపుల్షిప్ కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అంటే ఖర్చు అవుతుంది కొంత. ఆ, ఆ, మనము మన సమయాన్ని వెచ్చించుకోవాలి. మన బంధువులు మనకి ఎగనెస్ట్గా ఉంటే వాళ్ళని వదిలేసుకోవాలి. మన పిల్లలు మనకి ఎగనెస్ట్గా ఉంటే దేవుని పరిచర్యకు వాళ్ళని వదిలేసుకోవాలి. ఆప్తులను వదిలేసుకోవాలి. యేసుప్రభు పరిచర్య మొదలుపెట్టిన తర్వాత తన తోబుట్టువుల్ని మరియమ్మను కూడా మరి వాళ్ళతో ప్రతిదీ సంప్రదించేవాడు కాదు. ఆయనకు ఆయనే దేవునితో నేరుగా మాట్లాడుకోవడం, ప్రార్థన చేయడం, పరిచర్య చేయడం. సో డిసైపుల్స్ అనేవాళ్ళు అంటే ఆల్ క్రిస్టియన్స్ షుడ్ బి లైక్ డిసైపుల్స్, ఆయన కోరికది. మరి ఆ విధంగా ఆ, అందరం ఉండాలి. లేకుంటే అది చాలా విచారకరమైనటువంటి విషయం. సో ఇట్స్ అన్ అర్జెన్సీ టు టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు ఒబే గాడ్ అండ్ టు ఎక్స్పాండ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ విధముగా ఈ రెండిట్లోని కాస్ట్లీ డిసైపుల్షిప్ అనే దాన్ని చూస్తున్నాం. అక్కడ లూకాసు వార్తలో మనము 9వ అధ్యాయంలో 61, 62 అంటాడు. ఒక ఒక ఒకడు ఒకడు ఇంకొక కాంటెస్ట్లో ఏమంటాడంటే నీ ఆస్తి అంతా అమ్మేసి వచ్చే అంటాడు. ఆడు మిగులు ఆస్తి గలవాడు కనుక వాడు చాలా బాధపడుతూ వెళ్ళిపోతాడు. అంటే నేను అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నాను, నేను అంతా కూడా దాన ధర్మాలు చేస్తున్నాను అనుకున్న ఆ దేవుడు నీకున్న యేసు ప్రభు నీకున్న ఆస్తిని అమ్మేసి నన్ను వెంబడించు అంటే యేసును వెంబడించేవారు ఆస్తులు అమ్మేసుకోవాలి, వారు దిగజారిపోవాలనే ఉద్దేశం కాదు అక్కడ. యూ హ్యావ్ టు సాక్రిఫైస్. యూ మస్ట్ బి సాక్రిఫైస్ ఫర్ ఎవ్రీథింగ్, యువర్ హెల్త్, యువర్ మనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం కొంత పక్కన పెట్టుకుందాము, ఆ 10వ భాగాలు ఇవ్వకుండా పక్కన పెట్టుకుందామంటే ఇంకో రకంగా ఖర్చు చేసేస్తాడు దేవుడు. మనం క్రిస్టియన్ డిసైపుల్స్గా మనము చేయవలసినటువంటి పద్ధతులు కొన్ని ఉన్నవి. అందరు క్రైస్తవుల వలె కాకుండా మనము చర్చ్ ఆఫ్ గాడ్లో ఒక నిబద్ధత కలిగిన డిసైపుల్స్ వలె ఉండాలి. మనల్ని అందరినీ డిసైపుల్స్ అంటారు, సెయింట్స్ అంటారు, హోలీ ప్రీస్ట్ అంటారు. ఆ వాటికి తగినట్టుగా మనం జీవించాలి. సో కాస్ట్ ఆఫ్ సర్వీస్ టు గాడ్, దేవుని పరిచర్య చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. మరి ప్రిపరేషన్కి టైం ఉండాలి, వాక్యానికి శోధనలు రాకుండా ఉండాలి. ఎనర్జీ, ఆరోగ్యం బాగాలేకపోయినా ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేసుకోవాలి. రకరకాలుగా సాతాను శోధనలు వస్తాయి కుటుంబంలో. అవన్నిటిని దేవుని కృప వలన తట్టుకుంటూ మనము దేవుని పరిచర్యలో మనం ముందుకు పోవాలి. ఇక్కడ ఇద్దరు కూడా ఆస్తులు, మా తల్లిదండ్రుల దగ్గరకు ఒకడు వెళ్ళాలి అని అంటున్నాడు. ఇంకొకడేమో మా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి బాయ్ బాయ్ చెప్తాను అంటున్నాడు. యేసుప్రభు వారు చాలా ఖండితంగా ఉన్నారు, వెళ్ళడానికి వీలు లేదు, నన్నే వెంబడించండి అని. అది మానవులకి మరి అంత ఆ, ఇష్టంగా ఉండదు. ఇక్కడ ఏలియా మాత్రం ఎలీషాని వెళ్ళి చూసుకురా, నాకు అభ్యంతరం లేదంటే వెళ్ళి పార్టీ కూడా చేసి మంచి విందు భోజనం అందరికి పెట్టేసి బాయ్ బాయ్ అని చెప్పొచ్చాడు. అంటే హియర్ దెర్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ అర్జెన్సీ. ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి 2000 సంవత్సరాల నుంచి కూడా అంత్యకాలమే. ఆ విధముగా మనము కొంత నష్టమైన, శ్రమైన, సమయము మనం లేకపోయినా ప్రభు కొరకు సమయం కేటాయించవలసిన వారమై ఉన్నాము. సో ఆ విధముగా ఏలి ఎలీషా అక్కడ ఆ, తన యొక్క ఆ, ఏలియా యొక్క వారసుడిగా ప్రకటింపబడ్డాడు. మనము అందరము కూడా దేవుని సంఘాల్లో ఉన్నటువంటి మనము క్రీస్తుకు వారసులుగా దేవుని చేత పిలువబడ్డాము, దేవుని సేవ చేయడానికి. కనీసం యేసుప్రభు మాట ఆయన హైలైట్ చేయడము, ఆయన్ని మనము ఘనపరచటము అనేది నోట్లోంచి రాకపోతా ఉంటుంటే ఇంకా నువ్వు ఏ విధముగా నిబద్ధత కలిగినటువంటి ఒక ఒక శిష్యుడిగా ఉంటావు ఆలోచించుకో. సమయం గతించిపోతుంది, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. వచ్చేస్తున్నాడు, లార్డ్ ఈజ్ కమింగ్ సూన్ అని చెప్పుకుంటున్నా మనం ఎప్పుడు కూడా బద్ధకంతోనే ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించుకోండి. రా ఎలియా, ఆ, ఏలియా అడుగుతాడు, ఎలీషా రా నన్ను వెంబడించాను, కానీ వెంబడించేస్తాడు. ఆ ఇద్దరు మనుష్యులు వెంబడించకుండా కుంటి సాకులు చెప్తారు. కాబట్టి సమ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్ టు గో అలాంగ్ విత్ జీసస్ ఫర్ హిస్ సర్వీస్.
ఇప్పుడు మీరు ఆదివారం నాడు చర్చ్కి వస్తారు. లాస్ట్ వీక్ అయితే ఆమ్, మీరంతా కూడా పెద్ద వర్షంలో వచ్చారు. ఈ మీరు భయపడకుండా జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది అని భయపడకుండా చర్చ్కి వచ్చారంటే దేవుని గణపరచడం. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది చర్చెస్ ఆఫ్ గాడ్ ఈస్ టు పార్టిసిపేట్ ఇన్ ద హోలీ ప్రీస్ట్హుడ్ సర్వీస్ అండ్ గ్లోరిఫై గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా దేవుని గణపరచడం అనేది ఆ హోలీ ప్రీస్ట్హుడ్ సర్వీస్లో జరుగుతుంది. ఆ దాన్ని తప్పనిసరిగా మనం ఆచరించడమే దేవుని పరిచర్య. తర్వాత సువార్త వీలైనప్పుడు చెప్తాము మిగతా విషయాలు. సో దేవుని పరిచర్యకు మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు గనక ఆ ఆ యొక్క పిలుపులో మీరు ఆహ్వానాన్ని అందుకున్నారు గనక మీరెప్పుడు కూడా అలసిపోకుండా ఉండాలి. రా ఎలీషా నన్ను వెంబడించానుగానే ఎస్ అని అన్నాడు. కాకపోతే వెళ్ళాడు వచ్చాడు. ఇక్కడ యేసుప్రభు లోకాసు వార్త 9వ అధ్యాయంలో నన్ను వెంబడించము వెంటనే దేవుని రాజ్యాన్ని ప్రకటించు అన్నాడు. దేవుని రాజ్యం అంటే సువార్త ప్రకటించమంటాడు వెంటనే ఇమీడియట్గా. సో దెర్ ఈజ్ అన్ అర్జెన్సీ నవేడేస్ టు స్ప్రెడ్ ద స్వీట్ గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుని గురించి మంచి మాటలు చెప్పడం అనేది ప్రతి వారి బాధ్యత. కానీ లోకం ఎటువైపు వెళ్తుందో మీకు తెలుసు. ఈ ఇంటర్నెట్లో, ఈ యూట్యూబుల్లో మీరు చూసేటువంటి సువార్త హడావుడి హంగామా ఇవన్నీ కూడా ఈ ఇలా నేను చెప్పేటువంటి అంటే ఇలాంటి వాక్యములు వినిచుండగా మీకు ఓహో ఇది వ్యర్థమైన ఆరాధన అనమాట. ఇది అందరూ కూడా ఇప్పుడు ప్రభు వచ్చేస్తున్నాడు అంటే ఇంకా ఆ, ఆయన మధ్యాకాశానికి త్వరలో వస్తున్నాడు అంటే అందరూ మామూలుగా కీర్తనలు అవి చెప్పకూడదని కాదు. దైవ దీవెనలు, ఆ, మేమంతా మేమంతా శుద్ధిగా ఉండాలి, మేమంతా బాగుపడాలి, ఉద్యోగాలు కావాలి, బాగా చదువుకోవాలి, పిల్లలు పుట్టాలి, ఆటోమేటిక్గా అవి జరిగిపోతాయి. ఆయనను వెంబడించే వారికి, ఆయన్ను దేవునిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతున్నది. రోమలో మనం చూస్తున్నాం. ప్రతిదీ కూడా ఆటోమేటికలీ ఈ విల్ గివ్ ఇట్. నువ్వు మనమే మానవ నైజం ఏంటంటే నువ్వు అది ఇవ్వు నీ సేవ చేస్తానని. రిటైర్మెంట్ అయ్యాక సేవ చేస్తానంటారు. రిటైర్మెంట్ అయ్యే వరకు దేవుడు చూస్తాడు, తర్వాత కూడా సేవ చేయరు. అయితే ఇంక ఈ లోపునే బలహీనలైపోయి సేవ చేసే భాగ్యాన్ని కూడా కొంతమంది కోల్పోతూ ఉంటారు, కొంతమంది వ్యక్తులు. మనలో అలాంటి వారు లేరు గనక దేవునికి వందనాలు తెలియచేద్దాం. సో యేసుప్రభు కఠినంగా ఉన్నాడు. నాగటిపై చేయి వేసి వెనక్కి చూసేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాదు, పాత్రుడు కాదు అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యము చాలా ఒక రకమైనటువంటి ఛాలెంజింగ్ వాక్యం ఇది. ఇంకా యేసులో ఉంటే నువ్వు వెనక వైపు ఎప్పుడు కూడా చూడవలసినటువంటి పాత జీవితము, లోకాకర్షణలు అవి చూడకూడదు అంటున్నాడు అంతే. యేసుడు అంత కఠినంగా ఇక్కడ అన్నాడు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఇది మొదటి రాజులు 19 మెయిన్గా ఏంటంటే అక్కడ మినిస్ట్రీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ మినిస్ట్రీ ట్రాన్స్ఫర్ కాదు, మేకింగ్ డిసైపుల్స్, రాజ్యాన్ని ప్రకటించేటువంటి విధముగా లోకాసు వార్తలో 9వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. సో రెండిట్లోనూ ఒకటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, కొంత త్యాగం చేసుకోవాలి. ఎలీషా కొంత ఆస్పరుడు 12 జతల ఎడ్లతో దున్నుతున్నాడు పొలం అంటే ఆడ ఆషామాషి వ్యక్తి కాదు. ఒక జత పొలము, ఒక జత ఎడ్లు ఉండి పొలం దున్నడం అంటేనే అది గ్రేట్, పొలం ఉండడమే గ్రేట్. మరి అలాగా ఏలియా ఈజ్ అన్డౌటెడ్లీ ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. అయినా సాక్రిఫైస్ చేసేసాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని సాక్రిఫైస్ చేసుకుని రమ్మనంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అయితే మిగతా 12 మంది శిష్యుల్లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వృత్తులను వదులుకొని చేపల వేటలు వదులుకొని లోక వైద్యుడు అది కూడా వదులుకొని యేసుని వెంబడించారు. సో ఇట్స్ ఎ కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, అర్జెన్సీ ఆఫ్ డిసైపుల్షిప్, అర్జెన్సీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది మనం అందరం చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ ఆ విధముగా దేవుడు తన కడవరి కాలంలో కడవరి కాల విశ్వాసులుగా మనము ఆయన యొక్క రాజ్య వ్యాప్తికి మనము ముందుకు పోయే విధముగా ఆయనే మనలను పురికొల్పి ఆయన సహాయంతో మనం ముందుకు వెళ్ళే విధముగా మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేద్దామండి.
కొంచెం లల్లి హాస్పిటలైజ్ అయింది, అనారోగ్యంగా ఉంది కాబట్టి ఆమె కొరకు ప్రార్థన చేయండి. శ్రీనివాస్, మీ పరిస్థితి ఏంటి? బాగున్నారా లేక ఇంకా సర్జరీకి ప్రైజ్ వెళ్ళాలి? సార్. వచ్చేసాం సార్ రాజమండ్రి. నేను మేరీ గ్రేస్ వస్తాను సార్. ఓకే, ప్రార్థన మేరీ చేద్దాం. గ్రేస్. ప్రజలాడమ్మా, చేయండి సార్. పట్టుదలగా ప్రార్థన చేద్దాం. డోంట్ వరీ. మీరు ఎలాగే దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తే అలాగా వెళ్ళండి. బట్ వీఆర్ ప్రేయింగ్ ఎవ్రీడే. మనము విశ్వాసం కాబట్టి దేవుడు ఒక మిరకల్ చేస్తాడు మీ లైఫ్లో. నమ్మండి. ప్రార్థన చేద్దామండి. ఇంకా కొద్ది నిమిషాలు, ఇంకా బాగానే ఉంది టైము. ఆ, ఇంకా 20 నిమిషాల వరకు ఉంది. మన సంఘస్థులంతా కూడా, మా యవనస్తులు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ఆమ్, బ్రయన్ మోజెస్, ఆమ్, సన్నీ చిరు డ్యూటీలో ఉండి ఉంటాడు బహుశా. దీపక్ కూడా వచ్చాడు. సో మీరంతా తర్వాత వివేక్, నోవా గారు కూడా వచ్చారు కాబట్టి వారు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. నాగేశ్వర్ కూడా వచ్చారు కాబట్టి వారు కూడా ప్రార్థన చేయండి. ఆ, సుషాను, ఐజక్ గారి కుమార్తె, కొంత రక్తహీనతతో ఆమె బాధపడుతుంది. ఆమ్, కనుక ఆమె గురించి ప్రార్థన చేయండి. వీక్గా ఉండడం వల్ల హాస్పిటలైజ్ చేశారు. ఆమ్, ఆమె గురించి కూడా ప్రార్థన చేయండి. ఫెయిత్ స్కూల్ గురించి, మా కుటుంబం గురించి, నా కుటుంబం గురించి. ప్రిన్స్ బాబు ట్రావెలింగ్లో ఉన్నాడు, 9 గంటలకల్లా వస్తాడు. వందే భారత్లో వస్తున్నాడు. ప్రిన్స్ బాబు గురించి, శాలం గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా, జోస్ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. బ్రెయిన్ మోజెస్ ఉంటే బ్రెయిన్ మోజెస్, లేని ఎడల ఆమ్, మన యవనస్తులు సన్ని, దీపక్ ప్రైస్ చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థించు. కృపా సత్య సంపూర్ణుడైన మా గొప్ప దేవ, సర్వాధికారైన మా తండ్రి, ప్రభా ఈ లక్ష దినమున ప్రభా నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే సమయం భాగ్యం ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించిన తండ్రి. నువ్వు నీ అందించిన సత్యవాక్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇది ప్రభా అది అందించిన ప్రభా మా పాస్టర్ గారిని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆయనకి మంచి ఆరోగ్య బలం శక్తులు దయచేయండి తండ్రి. ప్రభా ఆయన ద్వారా మమ్మల్ని మీ ఆధ్యాత్మిక జీవితంలో నడిపిస్తున్న రీతిని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా ఆయన ద్వారా ప్రభా సంఘస్థులు అనేక మంది ఇంకనూ ప్రభా తండ్రి నీ మహిమపరిచే జీవితంలో జీవించలాగిన సహాయం దయచేయండి తండ్రి. ప్రభా ఆయనకి హాని పరిచయంతో ఆయనకి తోడి సహాయం దయచేసి ఆశ్రదించి బలపరచండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా పాశ్రం గారిని ఆస్వాదించిన తండ్రి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వారి పరిచయం ఆశ్రదించి బలపరచండి తండ్రి. ప్రభా కూడి వచ్చిన ప్రభా ముఖ్యంగా తండ్రి ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థ వచ్చి లేవాలి తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ముఖ్యంగా తండ్రి ఐజాక్ గారిని ప్రభా వారి కుటుంబం ఆస్వాదించిన తండ్రి. ప్రభా తండ్రి ఆశోజన యొక్క ప్రభా సుశాల యొక్క ప్రభా తండ్రి ప్రభా అనారోగ్యంతో బాధపడుచుండగా నీవే తండ్రి నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థవచ్చండి తండ్రి. త్వరగా క్యూర్ అయ్యి ప్రభా నీ సన్నిధిలో ప్రభా గొప్ప సాక్షిగా నిలబెట్టండి తండ్రి. నీవే ముట్టి స్వస్థవచ్చు లేవనెత్తండి ప్రభా. వారి కుటుంబం కూడా బాగా ఆస్వాదించండి తండ్రి. ఐజాక్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. సోన్ రత్నాన్ని కూడా ఆశ్రయించి బలపరచండి తండ్రి. వారి కుటుంబంలో కూడా నెమ్మదిని సమాధానం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి ప్రభా, అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఆస్వాదించిన తండ్రి. జోస్మస్ గారి కుటుంబంలో ఆస్వాదించిన తండ్రి ప్రభా. ప్రిన్సి శాలను కూడా ఆశ్రయించి బలపరచండి ప్రభా. ప్రిన్సి ప్రయాణంలో కూడా తోడు సహాయం దయచేయండి తండ్రి. అతని అకాడమిక్స్ లో కూడా తోడు సహాయం దయచేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా గిఫ్ట్ ని ఆస్వాదించిన తండ్రి ప్రభా తండ్రి, అతని ద్వారా నీవు నడిపిస్తున్న యూత్ మినిస్ట్రీని బట్టి నీకే స్తుతులు